హలో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ఒక స్టార్టప్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ ఈ స్టార్టప్ ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? లవ్ మీద నాకు ఎప్పుడు బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, కానీ వీళ్ళ లవ్ స్టోరీ విన్న తర్వాత వీళ్ళిద్దరి కమిట్మెంట్ కానీ వీళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఒక ఇంత పెద్ద స్టార్టప్ని బిల్డ్ చేశారు. అండ్ ఈ స్టోరీ విన్న తర్వాత నిజంగా వాళ్ళ లవ్ మీద నాకు మంచి రెస్పెక్ట్ అయితే వచ్చిందనమాట. సో మొత్తం లవ్ స్టోరీయే కాదు, ఈ వీడియోలో వాళ్ళు ఎలా ఈ స్టార్టప్ని తయారు చేశారు అన్న థింగ్ని మనం చూద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో పేరు సమోసా సింగ్. డిఫరెంట్గా ఉంది కదా, స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా లర్నింగ్ అయితే దొరుకుతుంది. శిఖర్ వీర్ సింగ్ ఇంకా నిధి సింగ్ వీళ్ళిద్దరూ తానే కురుక్షేత్ర యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చదువుతున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టం అయితే కలిగింది అండ్ మంచిగా రిలేషన్ అయితే స్టార్ట్ చేశారనమాట. కొన్ని రోజుల తర్వాత నిధి రియలైజ్ అయింది, ఈ బయోటెక్నాలజీ మన వల్ల కాదు, మనదంతా మార్కెటింగ్ ఫీల్డ్, నాకు మార్కెటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఢిల్లీ షిఫ్ట్ అయిందనమాట. ఢిల్లీలో ఒక ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా అయితే జాయిన్ అయింది. సో శిఖర్ హైదరాబాద్ వచ్చి మాస్టర్స్లో అయితే జాయిన్ అయ్యాడు. వీళ్ళిద్దరి మధ్యలో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సో శిఖర్ హైదరాబాద్లో ఉన్నప్పుడు నార్మల్గా 5:30 to 6:30 అరౌండ్ స్నాక్ టైం ఉంటుంది కదా, ఏదైనా స్నాక్స్ తిందాము అని బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ సమోసా స్టాల్స్లోకి వెళ్ళి ప్రతిరోజు సమోసా తినేవాళ్ళు అనమాట. సో శిఖర్కి ఇక్కడ ఒక చిన్న థాట్ వచ్చింది, అరే చైనీస్ వాళ్ళ ఫుడ్ ఏమో ఇక్కడ మనం 80 రూపీస్ పెట్టుకుంటున్నాము, దానికి సపరేట్గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఎవడో అమెరికా బర్గర్లు పిజ్జాలు అవన్నీ కూడా మెక్డానల్డ్స్ డామినోస్ అని పెద్ద పెద్ద అవుట్లెట్స్లో సెల్ చేస్తున్నారు. మన ఇండియన్ ఫుడ్ మన స్టేట్స్లో తయారవుతున్న ఈ సమోసా మాత్రం కేవలం 10 రూపాయలకి ఎందుకు సెల్ చేస్తున్నారు అని చిన్న థాట్ అయితే రేజ్ అయింది. అండ్ ఆ సమోసాకి చాలా డిమాండ్ ఉంది, ఈవెన్ దో ఆ సమోసాని అదే చిన్న షాప్స్లో 10 రూపాయలు పెట్టే కొంటున్నాము, ఎందుకు అనే థాట్ అయితే ఫస్ట్ మైండ్లోకి అయితే వచ్చింది. దానికి రీజనే అన్హైజీనిక్ ఇంకా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఈ సమోసా అనేది ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెక్డానల్డ్స్కి వెళ్తాము, మనీ పే చేస్తాము, మన ఆర్డర్ వస్తుంది, తింటాము, హైజీనిక్గా ఉంటుంది, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా వాష్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అలా ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్ విషయానికి వచ్చేస్తే ఒక పర్సన్ వస్తాడు, వాడే అన్ని తయారు చేస్తాడు, వాడి దగ్గర ఏమీ ఉండదు, లైక్ బ్రాండ్ నేమ్ ఉండదు, హైజీనిక్ ఉండదు, అది ఒక ఆర్గనైజ్డ్ సెక్టార్ కూడా కాదు. సో ఇది బాగా రియలైజ్ అయ్యాడు శిఖర్. సో ఇదే ఐడియాని నిధితో ప్రతిసారి షేర్ చేసుకునేవాడు, కలిసినప్పుడు కాల్స్లో, వాళ్ళు ఎప్పుడైనా బయట మీట్ అయినప్పుడు అండ్ ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి, మన ఇద్దరం కలిసి ఒక స్టార్టప్ స్టార్ట్ చేయాలి అని ప్రతిసారి డిస్కస్ అయితే చేసుకునేవాళ్ళు. బట్ అన్ఫార్చునేట్గా బయోకాన్లో అయితే సైంటిస్ట్గా శిఖర్ జాయిన్ అవ్వాల్సి వచ్చింది అండ్ నిధి వరల్డ్ టూర్లో బిజీ అయిపోయింది. బట్ అయినా కూడా ఇతను ఈ ఐడియాని మాత్రం వదలలేదు, ఎన్ని రోజులు అయినా కూడా అదే ఐడియా మీద ఉన్నాడు, అదే ఐడియా మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా అంతా రీసెర్చ్ చేసిన తర్వాత శిఖర్కి ఇందులో ఉండే అడ్వాంటేజెస్ అర్థమయ్యాయి. ఫస్ట్ వచ్చేసి నో కాంపిటీషన్. ఒకవేళ వీళ్ళు ఒక సమోసా స్టార్టప్ని స్టార్ట్ చేశారనుకోండి, అంటే ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో ఒక మెక్డానల్డ్స్ లాంటి అవుట్లెట్ బిల్డ్ చేసి సమోసా సెల్ చేయడం స్టార్ట్ చేస్తే మార్కెట్లో వీళ్ళే ఫస్ట్ అలా స్టార్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో వీళ్ళకి ఫస్ట్ మూవింగ్ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. వీళ్ళ తర్వాతే ఎవరైనా వీళ్ళని చూసి వస్తారో, అప్పటి వరకు వీళ్ళు ట్రస్ట్ని బిల్డ్ చేసుకుంటారు, బ్రాండ్ నేమ్ని కూడా బిల్డ్ చేసుకుంటారు అనమాట. సో సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్త్ టు సౌత్ ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ఈ సమోసాని తింటారు. ఇది ఒక స్టేట్ ఫుడ్ కాదు, ఇది ఒక ఏరియా ఫుడ్ కాదు, లేదా ఇది ఒక సీజన్ ఫుడ్ కాదు, లేదా ఇది ఒక లిమిటెడ్ ఫుడ్ కాదు. ఎక్కడ చూసినా లైక్ మీరు ఢిల్లీ వెళ్ళినా సమోసా తింటారు, హైదరాబాద్ వచ్చిన సమోసా తింటారు, కేరళ వెళ్ళినా కూడా సమోసా అది తయారు చేస్తారు, వాళ్ళు సెల్ చేస్తారు అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఈ సమోసా అనేది సెల్ అవుతుంది అనమాట. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇది ఒక కామన్ ఫుడ్, ప్రతి స్టేట్లో దొరుకుతుంది, ప్రతి ఒక్కళ్ళు తింటారు, అదే దీని పెద్ద అడ్వాంటేజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా వేరే ప్రోడక్ట్ తీసుకొచ్చాం, లైక్ ఎట్లా అంటే వడాపావ్ ముంబైలో తింటారు, చాలా ఎక్కువగా తింటారు. దాన్ని మన హైదరాబాద్కి వచ్చినప్పుడు లేకపోతే అడాప్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది, అంత ఫేమస్ కూడా కాలేదన్నమాట. సో అట్లానే ఫలూడా కానివ్వండి, లేకపోతే మండి కానివ్వండి, మండి అంటే చాలా ఫేమస్ అయింది. సో ఇట్లా కొన్ని థింగ్స్ని అడాప్ట్ చేసుకుంటారు, కొన్ని థింగ్స్ని అడాప్ట్ చేసుకోరు. సో ఈ సమోసాకు ఉండే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఆల్రెడీ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయి ఉందన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటి, నో కాంపిటీషన్. సెకండ్ థింగ్ ఏంటి, ఇది అందరూ తింటారు, ఇట్స్ ఎ కామన్ ఫుడ్. అండ్ ఈ అడ్వాంటేజెస్ని అర్థం చేసుకున్న శిఖర్ జాబ్ అయితే క్విట్ చేసేసాడు అండ్ నిధిని వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పాడు. సో నిధి ఇంకా శిఖర్ కూర్చొని ఈ స్టార్టప్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి అని డిస్కస్ చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. వీళ్ళ రోల్స్ కూడా డిసైడ్ అయ్యారు. నిధి ఏమో మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తుంది, శిఖర్ ఏమో R&D మీద ఫోకస్ చేస్తాడు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తాడు. సో వీళ్ళిద్దరూ కూర్చొని డిస్కస్ చేసుకున్న తర్వాత 3 థింగ్స్ మీద అయితే ఫోకస్ చేయాలి అనుకున్నారు.
పెట్టుకున్నారు. ఫస్ట్ వచ్చేసి యూనిక్నెస్. ఇప్పుడు బయట స్ట్రీట్ ఫుడ్లో సమోసా 10 రూపాయలకి దొరుకుతుంది. మనం ఒక పెద్ద అంబియన్స్ని క్రియేట్ చేసి ఒక పెద్ద అవుట్లెట్ని బిల్డ్ చేసి అదే సమోసా 30 రూపాయలకి అమ్మితే ఎవడు కొంటాడు చెప్పండి. సో మన దగ్గర ఏదో ఒక యూనిక్ ఫ్యాక్టర్ ఉండాలి, సో దట్ ప్రజలందరూ ఆ స్ట్రీట్ ఫుడ్స్ దగ్గరికి కాకుండా మన దగ్గరికి వచ్చేటట్టు మనం చూసుకోవాలి అని. సో సెకండ్ థింగ్ వచ్చేసి హెల్దీ అనమాట. అట్లీస్ట్ మన సమోసా బయట సమోసాతో కంపేర్ చేస్తే కొంచెం అన్నా హెల్దీగా ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. థర్డ్ థింగ్ వచ్చేసి హైజీనిక్. మన సమోసాలు మంచిగా హైజీనిక్గా మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనకి తెలుసు రోడ్ సైడ్ ఎలా అమ్ముతారో, ఎక్కడెక్కడ చేతులు పెట్టుకొని తయారు చేస్తారు. అందరూ కాదు, కొంతమంది అలా చేస్తారనమాట. మనం చాలా వైరల్ వీడియోస్లో చూసాము. సో ఆ ఫ్యాక్టర్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అని చెప్పి ఈ 3 థింగ్స్ మీద వాళ్ళు గట్టి ఫోకస్ని అయితే పెట్టారు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యూనిక్నెస్. అంటే మన సమోసాస్లో యూనిక్ ఫ్యాక్టర్ ఏముండాలి అని ఆలోచిస్తున్నప్పుడు శీకర్కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా ఏంటి అంటే సమోసాలో ఎందుకు ఓన్లీ ఆలు వేయాలి, ఇంకా డిఫరెంట్ ఫిల్లింగ్స్ వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అండ్ చేసిన తర్వాత ఒక మంచి మెన్యూని అయితే తయారు చేశాడు. అండ్ ఆ మెన్యూ ఏంటి అంటే కడాయి పన్నీర్ సమోసా, వెజ్ స్పైసీ సమోసా, ఆలు మసాలా సమోసా, పన్నీర్ టిక్కా సమోసా, తడకా ఆనియన్ సమోసా, చికెన్ కబాబ్ రోల్ సమోసా, చికెన్ కీమా సమోసా, చికెన్ సమోసా. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, చొకోజా అంటే చాక్లెట్ సమోసా అనమాట. అంటే ఆ ఆలు ప్లేస్లో వాళ్ళు చాక్లెట్ని అయితే ఫిల్ చేసి ఇస్తారనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మెన్యూ చూస్తేనే ఇంత యూనిక్గా ఉంది. అండ్ ఆ మెన్యూని వాళ్ళు డెవలప్ కూడా చేశారు అండ్ దాని మీద ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. దాని టేస్ట్ అంటే లైక్ ఎలా ఉంటుంది, ఈ టేస్ట్ ఎలా ఉంటుంది, చికెన్ పెడితే ఎలా ఉంటుంది, మటన్ పెడితే ఎలా ఉంటుంది, సో ఇలా డిఫరెంట్ థింగ్స్ని ఫిల్లింగ్స్గా టెస్ట్ చేసి మంచి మెన్యూని అయితే తయారు చేశారు. సో అదే వాళ్ళ యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ ప్రపోజన్ అనమాట. డిఎస్పి కాదు, యూఎస్పి. సో ఈ యూఎస్పీ ఏంటి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రపోజన్ అంటారు. అది ప్రతి ఒక్క స్టార్టప్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మెక్డానల్డ్స్లో ఏంటి, అది 1 మినిట్లో బర్గర్ తయారు చేస్తుంది, అదే దాని యూఎస్పీ. ఇప్పుడు డామినోస్ ఏంటి, పిజ్జాస్ బాగా చేస్తుంది, అదే దాని యూఎస్పీ. సేమ్ అలాగే ఈ సమోసా సింగ్ వాళ్ళ మెన్యూ ఏదైతే ఉందో అదే వాళ్ళ యూఎస్పీ. సో యూనిక్నెస్ని అయితే వీళ్ళు అచీవ్ చేసేసారు. సెకండ్ థింగ్ ఏంటి, హెల్దీ. సో బయట సమోసాస్తో కంపేర్ చేస్తే వీళ్ళ సమోసాస్ కొంచెం ఎక్కువ హెల్దీగా ఉండాలి. సో అలా హెల్దీగా ఉండాలి అంటే అసలు నార్మల్గా బయట సమోసాస్లో ఉన్న ఫ్లాస్ ఏంటి, మంచి ఆయిల్ యూజ్ చేయరు. అండ్ ఇంకోటి ఏంటి అంటే లైక్ ఎక్కువ ఆయిల్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక సమోసాని వేపి పక్కన పెట్టినా కూడా అది ఓపెన్ చేసినప్పుడు చాలా ఆయిల్ లీక్ అవుతూ ఉంటుంది. అంటే ఆయిల్ లోపలికి వెళ్ళిపోతుంది, ఆ ఆలు చుట్టూ కూడా ఆయిల్ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఎక్కువ ఆయిల్ తింటాం అనమాట. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, అంటే ఆయిల్ లోపలికి వెళ్ళకుండా ఉండడం కోసం వీళ్ళు ఏం చేశారు అంటే యూనిక్ ట్రయాంగిల్ ఇంటర్లాక్డ్ షేప్ని అయితే తయారు చేశారనమాట. యూనిక్ ట్రయాంగిల్ ఇంటర్లాక్డ్ షేప్ ఏంటి అంటే నార్మల్గా సమోసా ఫస్ట్ ఫిల్లింగ్స్ పెట్టేసిన తర్వాత వీళ్ళు హ్యాండ్స్తో తయారు చేస్తారు కాబట్టి చిన్న గ్యాప్స్ అయితే ఉంటాయి. ఆయిల్లో డిగ్ చేసినప్పుడు ఆయిల్ లోపలికి వెళ్తుంది. సో వీళ్ళు ఏం చేశారు అంటే దాన్ని లైక్ ఇప్పుడు శాండ్విచ్ మనం చేస్తాం చూడండి, మొత్తం ఇలా అసలు లోపల ఆయిల్ వెళ్ళకుండా ఉంటుంది, సేమ్ శాండ్విచ్ ప్రెషర్ లెక్క. అట్లా వీళ్ళు ఒక ఇంటర్లాక్డ్ షేప్ అయితే తయారు చేశారు. సో దట్ అది ఆయిల్లో డిప్ చేసినా కూడా ఆయిల్ లోపలికి వెళ్ళదు. బయట సమోసా ఉంటుంది చూడండి, అది మాత్రమే కాలుతుంది అనమాట, క్రిస్పీగా ఉంటుంది. సో ఎక్కువ ఆయిల్ లోపలికి వెళ్ళదు అనమాట. సో దానివల్ల వేరే సమోసాతో వీళ్ళ సమోసాస్ కంపేర్ చేస్తే 56% లెస్ ఫ్యాట్తో అయితే ఉంటాయి అండ్ ఎక్కువ టైం వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ యూనిక్నెస్ని వీళ్ళు అచీవ్ చేసేసారు. సెకండ్ థింగ్ హెల్త్ని కూడా వీళ్ళు అచీవ్ చేసేసారు. ఇంకా మిగిలింది ఏంటి, హైజీనిక్. సో హైజీనిక్ వీళ్ళు ఎలా అయినా అచీవ్ చేసేస్తారు, ఎందుకంటే మంచిగా గ్లౌసెస్ వేసుకొని సమోసాస్ అయితే తయారు చేస్తారు అండ్ నీట్గా ఉంచుతారు అంబియన్స్ని. వాళ్ళ అవుట్లెట్స్ని కూడా చాలా నీట్గా ఉంచుతారు, స్టాఫ్ ఉంటారు, క్లీన్ చేస్తారు. కాబట్టి ఈ థింగ్ని కూడా వీళ్ళు అచీవ్ చేసేసారు. సో ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని ఆర్గనైజ్డ్ సెక్టార్గా మార్చాలి అంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ మన మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ సమోసాస్ అనే కాదు, అది పానీపూరి అవ్వచ్చు, మోమోస్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ని, ఒక అన్ఆర్గనైజ్డ్ స్ట్రీట్ ఫుడ్ సెక్టార్ని మనం ఆర్గనైజ్డ్ సెక్టార్గా మార్చాలి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి యూనిక్నెస్ ఉండాలి. అంటే వాళ్ళ స్ట్రీట్ ఫుడ్ కన్నా కూడా మన ఫుడ్లో ఏదో ఒక చిన్న యూనిక్ ఫ్యాక్టర్ అయితే ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి హెల్దీ. వాళ్ళతో కంపేర్ చేస్తే, అంటే బయట అమ్మే వాళ్ళతో కంపేర్ చేస్తే మన ఫుడ్లో, మన స్ట్రీట్ ఫుడ్లో కొంచెం హెల్దీగా ఉండాలి, మన ఫుడ్ కొంచెం హెల్దీగా ఉండాలి వాళ్ళతో కంపేర్ చేస్తే. థర్డ్ థింగ్ వచ్చేసి హైజీనిక్. సో హైజీనిక్గా ఉంటేనే ప్రజలందరూ మన అవుట్లెట్స్కి అయితే వస్తారు. సో ఈ 3 థింగ్స్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే మీరు అన్ఆర్గనైజ్డ్ స్ట్రీట్ ఫుడ్ సెక్టార్ని ఆర్గనైజ్డ్ స్ట్రీట్ ఫుడ్ సెక్టార్గా మార్చాలి అనుకున్నప్పుడు. సో ఇంకా అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయాయి, మెనూ రెడీ అయిపోయింది, వాటిని టెస్ట్ కూడా చేయడం సరిపోయింది, మిగతా అన్ని పేపర్ మీద రాసేసుకున్నారు. సో వీళ్ళ ఫస్ట్ అవుట్లెట్ 2016 ఫిబ్రవరిలో బెంగళూరులో అయితే స్టార్ట్ చేశారు, ఒక చిన్న కిచెన్ ద్వారా. సో ఆ అవుట్లెట్లో శీకర్ ఏమో సమోసాలు తయారు చేస్తుంటే నిధి ఏమో క్యాష్ కౌంటర్ దగ్గర కూర్చుంది. సో లవ్ అంటే ఇదేనేమో, ఒకళ్ళకొకళ్ళు రోజు ఫోన్స్ మాట్లాడుకొని, రోజు చాటింగ్లు చేసుకొని, ఎద్దవ సొల్లు ముచ్చట్లు పెట్టకుండా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ ఒక స్టార్టప్ని బిల్డ్ చేయడం
ఇంతకన్నా గొప్ప లవ్ ఎక్కడ ఉంటుంది? ఐ రియల్లీ ఇంప్రెస్డ్. సో అవుట్లెట్ ఓపెన్ చేసిన తర్వాత లో మార్జిన్ హై నెట్వర్క్ బిజినెస్ మోడల్ మీద అయితే వీళ్ళు రన్ చేశారు. అంటే లైక్ ఎట్లా అంటే వీళ్ళ సమోసాని స్ట్రీట్ ఫుడ్ సమోసా కన్నా ఇంకా తక్కువ ప్రైస్లో పెట్టారు. సో దట్ ఎక్కువ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి, లైక్ ఎక్కువ కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి. వన్స్ ఎక్కువ కస్టమర్స్ వచ్చారు అంటే ఒక్కొక్క కస్టమర్ మీద తక్కువ మార్జిన్ వేసుకున్నా ఎక్కువ కస్టమర్స్ ఉంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వేరే వాడు ఒక ప్రోడక్ట్ ఉంది వాడి దగ్గర, వాడు ఆ ప్రోడక్ట్ని 10 రూపీస్కి అమ్ముతున్నాడు. వాడి దగ్గర ఓన్లీ 10 కస్టమర్స్ ఉన్నాడు. సో వాడి ప్రాఫిట్ ఎంత? 100 రూపీస్. సో ఇప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మన మెయిన్ పర్సన్, ఆయన ఒక ప్రోడక్ట్ని కేవలం 1 రూపీకే అమ్ముతున్నాడు. ఆయన దగ్గర 1,00,000 మంది కస్టమర్స్ ఉన్నారు. సో ఆ 1,00,000 మంది కస్టమర్స్ పర్చేస్ చేస్తే ఈయన దగ్గర ప్రాఫిట్ ఎంత ఉంది అంటే లైక్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు వస్తుంది. సో తక్కువ మార్జిన్ ఎక్కువ నెట్వర్క్. సో వీళ్ళు నెట్వర్క్ ఎక్కువగా పెంచుకోవడానికి ఫస్ట్లో వీళ్ళ సమోసాస్ని స్ట్రీట్ ఫుడ్ సమోసాస్ కన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కి సెల్ చేశారు. సో నిధి మార్కెటింగ్ స్ట్రాటజీస్లో తోపు కాబట్టి ప్రతిరోజు నిధి ప్రతి ఒక్క ఎంఎన్సి కంపెనీస్కి కాల్ చేసి ఆర్డర్స్ వచ్చేలా చూసుకునేది అనమాట. బట్ చాలామంది నో అని అయితే చెప్పారు. అండ్ సో ఫైనల్గా ఒక్క ఆర్డర్ అయితే వచ్చింది. అది ఒక జర్మన్ ఎలక్ట్రానిక్ కంపెనీ అనమాట. జర్మన్ ఎలక్ట్రానిక్ కంపెనీ అంటే జర్మనీలో మనం సమోసాలు డెలివరీ చేయాలని కాదు, అది ఇక్కడే ఉంటుంది. దాని పేరు ఆ కంపెనీ పేరు అనమాట. సో ఆ కంపెనీ నుంచి వీళ్ళకి ఒక ఆర్డర్ అయితే వచ్చింది. అదే 8,000 సమోసాస్ చేయాలి అని. సో 8,000 సమోసాస్ ఆ ఎంఎన్సీ కంపెనీకి ఇవ్వాలి అంటే వీళ్ళకి ఉంది చిన్న అవుట్లెట్, స్టాఫ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. అండ్ 8,000 సమోసాస్ చేసి ఇవ్వాలి అంటే డైలీ అది లైక్ చాలా కష్టం అనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ వర్క్ స్పేస్ని పెద్దగా చేసుకోవాలి, ఎక్కువ స్టాఫ్ని అయితే తీసుకురావాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళకి అంటే వచ్చిన స్టాఫ్కి ప్రతి ఒక్కళ్ళకి సమోసాస్ తయారు చేయడం నేర్పియాలన్నమాట. సో ఇవన్నీ చేయడానికి వీళ్ళ దగ్గర మనీ అయితే లేవు. లోన్ అప్లై చేద్దాము అంటే లోన్ గురించి తెలిసిందే, అది రాదు సావదు. అండ్ వేరే వాళ్ళని ఎవరినన్నా అప్రోచ్ అయ్యి అడుగుదాము అన్నా కూడా ఇంత తక్కువ టైంలో ఎవరు ఇవ్వరు. సో వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళ ఫ్లాట్ అమ్మేశారు. నిజంగా వాళ్ళ ఫ్లాట్ అమ్మేసి ఒక పెద్ద వర్క్ స్పేస్ని తీసుకొని ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని అందరికీ సమోసాలు తయారు చేయడం నేర్పించి ఆ 8,000 ఆర్డర్ని అయితే వీళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఒక ఫ్లాట్ అమ్మి వాళ్ళ స్టార్టప్ మీద ఇద్దరు కపుల్ అంటే లైక్ సీరియస్లీ వాళ్ళ లవ్ అని కాదు కానీ వాళ్ళ కమిట్మెంట్ కానివ్వండి, వాళ్ళు ఆ థింగ్ అంటే వాళ్ళు దేని మీద అయితే ఎంత నమ్మకంగా ఉన్నారో. ఎవరికైనా ఎవరన్నా అడిగితే అరే నా ఇల్లు అమ్మేసి నేను ఒక సమోసాలు అమ్ముతాను రా అంటే ఎప్పుడన్నా ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు. బట్ వాళ్ళకున్న కమిట్మెంట్ చూడండి, వాళ్ళిద్దరికి ఒకళ్ళ మీద ఉన్న నమ్మకం చూడండి, సీరియస్లీ ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. సో అలా వాళ్ళు ఫ్లాట్ నమ్మేసి వాళ్ళ స్టార్టప్ మీద అయితే ఇన్వెస్ట్ చేశారు. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్న సమోసా అంటున్నావు మళ్ళీ ఎంఎన్సీ కంపెనీస్ ఏందన్నా పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు సమోసాస్ ఎందుకు తింటారు అని మీరు అడగొచ్చు. సో పాయింట్ ఏంటి అంటే వీళ్ళు స్ట్రీట్ వెండర్స్తో కంపీట్ చేయాలి అనుకోలేదు. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో వీళ్ళు స్టాల్స్ అయితే ఓపెన్ చేశారనమాట. ఆ స్టాల్స్లో వీళ్ళ మెన్యూని అయితే పెట్టారు, వీళ్ళ సమోసాస్ని అయితే పెట్టారు. అండ్ మీకు తెలిసిందే లైక్ ఒక్క టీసీఎస్ కంపెనీస్లో ఎన్నో వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు. అండ్ తెలిసిందే మల్టీనేషనల్ కంపెనీస్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో. వాళ్ళు బ్రేక్ టైంలో వచ్చి వీళ్ళ సమోసాస్ తిన్నా చాలా మంది వీళ్ళ సమోసాస్ టేస్ట్ చేసినట్టు అవుతుంది. అండ్ అలాంటి వాళ్ళు మాత్రమే వీళ్ళ సమోసాస్ని ఎఫోర్డ్ చేయగలరు ఫ్యూచర్లో ఒకవేళ ప్రైస్ పెంచినా కూడా. సో అందుకే వీళ్ళ ఫోకస్ అంతా కూడా మీడియంగా సంపాదించే కస్టమర్స్ మీద అయితే పెట్టారు. మరీ ప్రీమియం కస్టమర్స్ కాదు, మరీ లో కస్టమర్స్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మరీ తక్కువ పైసలు ఎర్న్ చేసే వాళ్ళు వీళ్ళ అవుట్లెట్స్కి వచ్చి సమోసా కొనాలి అంటే ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళిపోతారు. సో ఇలా ఈ పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు ఒకవేళ వీళ్ళ సమోసాస్ నచ్చితే ప్రతిసారి వీళ్ళ అవుట్లెట్స్కి వచ్చి అండ్ హోమ్ డెలివరీ కూడా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అలా టార్గెట్ ఆడియన్స్ని కాన్సన్ట్రేట్ చేశారు. వీళ్ళు వెళ్ళి స్ట్రీట్ వెండర్స్తో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గల్లీలో ఒక సమోసా షాప్ ఉంది, నువ్వు ఎంత పెద్ద అవుట్లెట్ తెచ్చి అక్కడ పెట్టినా కూడా మన వాళ్ళందరూ ఆ చిన్న సమోసా షాప్కి వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆ థింగ్కి హ్యాబిచువేట్ అయిపోయి ఉంటారు. సో అందుకే వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఫస్ట్ ఈ పెద్ద పెద్ద కంపెనీస్లో ఉన్న ఎంప్లాయీస్ మీద పెట్టారు. దాని తర్వాత వీళ్ళు అవుట్లెట్స్ అయితే ఓపెన్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఇంకొక సిటీ ఉంది ఒక్క నిమిషం, ముంబై. సో ఇలా ప్రతి ఒక్క సిటీలో ప్రతి ఒక్క అవుట్లెట్ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్ ఓపెన్ చేసి సేమ్ మెక్డానల్డ్స్ ఎలా అయితే రన్ అవుతుందో, డామినోస్ ఎలా అయితే రన్ అవుతుందో, లైక్ ఎట్లా అంటే ఇవన్నీ ఎట్లా రన్ అవుతాయి అంటే వాళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. బర్గర్ ఇట్లా పెట్టేసేయాలి, ఇట్లా చేసేసేయాలి, ఇందులో 5 drops ఆఫ్ సాస్ వేయాలి, ఇందులో ఇది వేయాలి అనేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. డామినోస్ కూడా ఫస్ట్ ఇది పెట్టేసేయాలి, దాని తర్వాత కార్న్ అప్లై చేసేసేయాలి, దాని తర్వాత ఇంత క్వాంటిటీ సాసే వేయాలి అనేసి వీళ్ళకి ఒక ప్రాసెస్ ఉంటుంది. సేమ్ అదే ప్రాసెస్ని వీళ్ళ సమోసాస్లో కూడా సో సమోసాస్ ఇలా తయారు చేయాలి, ఇందులో ఇంత ఫిల్లింగ్ వేయాలి, చాక్లెట్
తందూర్ సమోసా అంటే ఇలా తయారు చేయాలి అని ఒక ప్రాసెస్ని బిల్డ్ చేసి ప్రతి ఒక్క ఫ్రాంచైజ్ అవుట్లెట్కి వీళ్ళైతే ఇచ్చారనమాట. సో దట్ వీళ్ళ అవసరం లేకుండా సమోసా సింగ్ ప్రతి ఏరియాలో అదే టేస్ట్ వస్తుంది, అదే క్వాలిటీ ఉంటుంది, అదే ప్రైసింగ్ ఉంటుంది. సో 2016లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 2017కి 5 crores ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసింది అండ్ 2018కి 8 crores ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసింది. సమోసాస్తో ఎన్ని కోట్లు ఇద్దరు కపుల్ సంపాదించారు అంటే జస్ట్ ఆలోచించండి. అండ్ 2020 వచ్చేసరికి షీ క్యాపిటల్ అని, ఏఈటీ ఫండ్ అని ఇలా చాలామంది వెంచర్ క్యాపిటలిస్టులు అయితే వచ్చారు. ఈ సమోసా సింగ్లో అయితే ఇన్వెస్ట్ చేశారు, కంపెనీని ఇంకా 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 పెద్దది చేశారు. అండ్ వీళ్ళు అవుట్లెట్స్తో పాటు క్లౌడ్ కిచెన్ మోడల్ కూడా స్టార్ట్ చేశారు. క్లౌడ్ కిచెన్ అంటే నేను ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్లో చెప్పాను, మీరు ఫాలో అవ్వకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎమ్మటే వెళ్ళి ఫాలో చేసేసేయండి. సో ఆ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మోడల్లో కూడా వీళ్ళు చిన్న చిన్న స్టేట్స్లో అయితే స్టార్ట్ చేశారనమాట. అండ్ దెన్ ఒక్కసారి సమోసా క్లిక్ అయితే వీళ్ళు డిఫరెంట్ థింగ్స్ని కూడా వీళ్ళు మెన్యూలో యాడ్ చేశారు. లైక్ డ్రింక్స్ని యాడ్ చేస్తున్నారు అండ్ ఇంకా డిఫరెంట్ థింగ్స్ అయితే రాబోతున్నాయి. ఇప్పటివరకు అయితే రాలేదు, బట్ వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయింది అంటే దాని చుట్టూ మనం ఇంకా ఎన్నో ప్రోడక్ట్స్ని సెల్ చేయొచ్చు అనమాట. సో అలా వీళ్ళు ఒక సమోసా మీదనే డిపెండ్ అవ్వకుండా ఇంకా చాలా మెనూని ఇంకా పెద్ద చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఫ్యూచర్లో ఏ కాంపిటీటర్ కూడా వీళ్ళు కొట్టేలా ఉండకుండా. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. ఈ వీడియో మీకు మంచి లెర్నింగ్ ఇచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. దాట్స్ ఇట్.